మీరు ఎప్పుడైనా దేవాలయం వృత్తాకారంలో ఉండడం చూసారా? అక్కడ విగ్రహాలు భయంకరంగా ఉండడం గమనించారా? ఒడిశాలో ఉన్న ఒక ఆలయం భక్తుల కోసం కాదు, శక్తిని మేల్కొల్పే తంత్ర సాధకుల కోసం నిర్మించబడింది. ఈరోజు మనం తెలుసుకోబోతుంది యోగిని టెంపుల్ చౌబీసా షట్పది రహస్యం. ఇది సాధారణ ఆలయం కాదు. ఇక్కడ గోపురం లేదు, గర్భగుడి లేదు, కానీ ఒక శక్తి వృత్తాకార నిర్మాణం మాత్రమే ఉంది. ఈ ఆలయాన్ని చూస్తే ఒక భారీ శక్తి చక్రంలా అనిపిస్తుంది. ఇదే మొదటి రహస్యం. ఈ ఆలయంలో మొత్తం 118 యోగిని దేవతలు. యోగినీలు అంటే సాధారణ దేవతలు కాదు, వారు శక్తి స్వరూపాలు. ప్రతి యోగిని ఒక తంత్రశక్తి, ఒక సిద్ధి, ఒక రహస్య మంత్రానికి ప్రతీక. ఈ 118 యోగినీలను వృత్తాకారంగా అమర్చడం వెనుక కూడా ఒక గూఢార్థం ఉంది. ఈ ఆలయం నిర్మాణం మన శరీరంలో కుండలిని చక్ర వ్యవస్థను పోలి ఉంటుంది. బయట వలయం యోగినీలు, మధ్యలో ఖాళీ ప్రదేశం యజ్ఞస్థలం. అంటే మానవ శక్తిని భూమి శక్తితో కలిపే ఒక లైవ్ ఎనర్జీ డిజైన్. ఇది యాదృచ్ఛికమా లేదా ప్రాచీన విజ్ఞానమా? ప్రాచీన కాలంలో ఇక్కడ రాత్రి వేళల్లో మాత్రమే చంద్రకాంతిలో మంత్ర తంత్ర యంత్రాలతో రహస్య యజ్ఞాలు జరిగేవని నమ్మకం. సాధకులు యోగినీల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శక్తిని మేల్కొల్పేవారని చెబుతారు. అందుకే ఈ ఆలయాల్లో సామాన్య ప్రజలకు ప్రవేశం ఉండేది కాదు. కొన్ని యోగిని విగ్రహాలు చూస్తే భయంకరంగా ఉంటాయి, కానీ కారణం తెలుసా? భక్తులను భయపెట్టడానికి కాదు, భయాన్ని నాశనం చేయడానికి. తంత్ర మార్గంలో ముందు భయం చావాలి, తర్వాతే శక్తి జన్మిస్తుంది. ఈరోజు యోగిని ఆలయాలు చాలా వరకు శిథిలాలుగా ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళిన వారు చెప్తున్నారు ఇక్కడ ఏదో తెలియని శక్తి ఇప్పటికీ జీవించి ఉంది అని. 118 యోగినీల శక్తి చక్రం నిజంగా పనిచేసేదా? ఈ ఆలయాలు ప్రాచీన కాలంలో శక్తి ప్రయోగశాలల్లా ఉండేవా, లేదా ఇవన్నీ కేవలం కథలేనా? ఈ రహస్యం ఇప్పటికీ పూర్తిగా వీడలేదు. ఇలాంటి మరిన్ని భారత రహస్య ఆలయాల కథలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మిస్టరీ కమింగ్ సూన్.